ఉమ్, మన బందర్ రోడ్ ఉమ్, 5 గజాల స్థలం అన్న తమ్ముడికి గజం 1,50,000 రాశాడు, ఉమ్, అమ్మాడు. ఉమ్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు. కట్టేశారు. ఇది చూపెట్టి దీని ప్రకారం మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగారు. ఓహో. ఉమ్, అప్పుడు ఎంత అవుతుంది? అది 15,000 రూపాయలు, 20,000, ఉమ్, ఏకంగా 1,50,000 కొట్టాలి గజానికి. ఉమ్, అంతే. అవును. ఈ మొత్తం బందర్ రోడ్డు అయితే ఎంత నిజంగా ఆ రోజున కానీ ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే చచ్చినా రోడ్డు అయ్యేది కాదు. ఉమ్, ఇవాళ మీరు బందర్ రోడ్డు చూస్తారు, అవును. విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు టైంకి ఇంకా అసలు విపరీతంగా రచ్చ చేసి తగ్గించారు. వాస్తవంగా ఇప్పుడున్న బందర్ రోడ్డు స్థాయిలో ఏలూరు రోడ్డు కూడా ఉండాలి. ఉమ్, గాంధీనగర్ చేశాడు ఆయన. అవును. ఈ 3 లేకపోతే ఉమ్, మీరు వాళ్ళ గుంటూరు ఓల్డ్ సిటీ, ఉమ్, విజయవాడ ఓల్డ్ సిటీ ఉంది చూడండి, ఉమ్, వన్ టౌన్, అవును. అట్లుండేది ఇరికిరిగ్గా. విజయవాడ. ఉమ్, అదే. అట్లుండేదాన్ని అతను మార్చాడు. ఉమ్, అట్లాంటి పర్పస్ అవుతుంది. ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా వీళ్ళు తిన్నది ఏంటంటే ఉమ్, అట్లాగా హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉమ్, ఎక్కువకి ఉమ్, ఉమ్, కొనే రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఉమ్, 10 లక్షల దాన్ని 25 లక్షలు, 30 లక్షలకు వీళ్ళు 10 లక్షలకు కొన్నారు. రైతు డబ్బులు రైతుకి ఇచ్చేశారు. అవును. రైతుకు 30 లక్షలు వద్దంటే ఆయన ఈయనకి అమ్ముతాడు. అదే కదా. అవును. కాబట్టి 10 లక్షల దాన్ని 30 లక్షలకి ఇళ్లలో వీళ్ళకి అమ్ముకున్నట్టు రాసుకుని ఆ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చారు. ఉమ్, అక్కడేమైంది, గవర్నమెంట్ సోనియా గాంధీ దిగిపోయేటప్పుడు చేసిన పద్ధతి ప్రకారం 3 times ఇవ్వాలి కాంపెన్సేషన్. ఉమ్, ఆ లెక్కను చూస్తే 10 లక్షల దానికి 30 లక్షలకి ఇల్లు లెక్క చూపెడితే 90 లక్షల కాంపెన్సేషన్. ఉమ్, అవును. అది అసలు వీళ్ళు చెప్పే కుంభకోణం. కానీ కానీ చట్టబద్ధం అది. చట్టబద్ధం అంటే ఒకటి ఇలాగా ఓకే, అది చట్టబద్ధమైన ఏదైనా కబ్జాలు జరిగినాయనో లేదంటే సహజ వనరులు దోచేశారు అవి బయట పెడితే, రేపు పొద్దున్న లెక్కలు బయట పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఇది ప్రతీకార రాజకీయం కాదు అని అనుకుంటారా?